వాడు చెప్పింది నిజమేనా? వాడిని మొదటి నుంచి చూస్తున్నా, చాలా తేడా ఉన్నాడు. వాళ్ళ వీడియో ఏదో చేసి ఉంటాడు. ఎందుకన్నా మంచిది, వాడు కనిపించుకొని మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మనకి ట్రెజర్ దారి దొరికింది, దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మనంత పిచ్చోళ్ళు ఇంకెవరంటారు. అప్పుడు కథలో మిగతా సగం ఏంటో చెప్పు ప్లీజ్. అది ఎక్కడో కాదు, ఈ అడవిలోనే ఉంది. వనంలో లక్ష్మిని అడగనిదే బిలంలో లక్ష్మి కదలదు. రక్తంలో మహాలక్ష్మి లేక రత్నపేటికను చూడలేవు. ఇదేదో లక్ష్మీదేవి మంత్రంలో ఉంది కదా మచ్చా. అదేం కాదు. మరి ఇది రాసినోడు పిచ్చోడు, దీన్ని చూసి ఏం పెట్టినాడు ఇంకా పిచ్చోడు. ఆ ట్రెజర్ కావాలని ఆశపడి చచ్చిపోదాం అనుకున్నాడు చూడు, ఈడు ఇంకా పెద్ద పిచ్చోడు. రామ్, అక్కడికి వెళ్ళిన ఎవ్వరూ తిరిగి రాలేదు. అక్కడి నుంచి సేఫ్గా బయటపడే మార్గమే లేదు. ఉంది. ఏంటది? వాడా మచ్చా, వీడికి నిజంగానే పిచ్చోన్నట్టుందిరా. సుజీకిడి అవసరం ఉంటావా? రక్తంలో మహాలక్ష్మి లేక రత్నపేటికను చేరలేం. వాడి రక్తంలో మహాలక్ష్మి ఉంది కాబట్టి వాడు అక్కడికి ఏం కాలేదు. కానీ వాడు పిచ్చోడు కాబట్టి ఖాళీగా తిరిగి వచ్చాడు. మన రక్తంలో కూడా ఆ మహాలక్ష్మి ఉండాలి. ఉంటే ఆ ట్రెజర్ మందే. ఇంతకీ మహాలక్ష్మి ఎవరు? మా మ్యాథ్స్ టీచర్. మహాలక్ష్మి అంటే మ్యాథ్స్ టీచర్ కాదు, మరి వేప. ఆ గుహలోకి వెళ్ళిన నలుగురిలో తరహాసం ఒక్కడికి ఏం కాలేదు. అంటే వాడికి తెలియకుండానే వాడి నోట్లో ఉన్న వేప పుల్ల వాడిని కాపాడింది. సో మనం కూడా వేప తింటే ఆ గుహ నుంచి బయటపడచ్చు. ఆ గుహలో నిజంగా ట్రెజర్ ఉందంటావా? దానికి ఇలాంటి సెక్యూరిటీ ఉందంటే ఖచ్చితంగా విలువైనవి చాలా ఉండుంటాయి లోపల, చాలా విలువైనవి. షూరా? పక్కా. ఏంటి ఇప్పుడు మొత్తం తినేయాలా? అక్కర్లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.